నాలుగో టెస్టులో ఆఖరి రోజు జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ను అవుట్ చేయడంతో ఆసీస్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భారత జట్టు 33 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అవుట్ అయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులు చేసి మరోసారి నిరాశపరచగా కేఎల్ రాహుల్ 5 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా అవుట్ అయ్యాడు. వీరిద్దరి వికెట్లను ప్యాట్ కమిన్స్ తీశాడు. 29 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ 5 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్లో ఆఫ్ సైడ్ వికెట్లు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరి అవుట్ అయ్యాడు. భారత జట్టు టీ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. టీ బ్రేక్ సమయంలో యశస్వి జైస్వాల్ 159 బంతులు ఆడి 63 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 93 బంతులు ఆడి 28 పరుగులు చేశాడు. టీ విరామం తర్వాత రిషబ్ పంత్ 104 బంతులు ఆడి 30 పరుగులు చేసి ట్రావిస్ హెడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా 14 బంతులు ఆడి 2 పరుగులు చేసి బొలాండ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి రెండో ఇన్నింగ్స్లో నిరాశపరిచాడు. 5 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 6 వికెట్లు కోల్పోయి భారత్ 132 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ 208 బంతులు ఆడి 84 పరుగుల వద్ద ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్ 17 బంతులు ఎదుర్కొని 7 పరుగుల వద్ద బొలాండ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జస్ప్రీత్ బుమ్రా 8 బంతులు ఆడి బొలాండ్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మొహమ్మద్ సిరాజ్ 2 బంతులు ఆడి నథన్ లయన్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 184 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది.